మరి ఈ పీడీఎస్ రైస్ ని ఎలా గుర్తిస్తున్నారు? పీడీఎస్ రైస్ లో ఉన్న ఫోర్టిఫైడ్ బియ్యం గింజలే అక్రమార్కుల్ని పట్టిస్తున్నాయి. వీటితోనే అధికారులు పీడీఎస్ ను గుర్తిస్తున్నారు. పీడీఎస్ కింద కొన్ని చోట్ల దొడ్డి బియ్యం, ఇంకొన్ని చోట్ల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా అన్నిట్లోనూ ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతారు. 100 కేజీలకు 1 కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతుండటంతో అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్మగ్లర్లు దొరికిపోతున్నారు. రైస్ మిల్లర్లు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. పీడీఎస్ రైస్ బస్తాలు ప్యాక్ చేసే సమయంలోనే తాము ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతామంటున్నారు. పీడీఎస్ రైస్ అనేది గుర్తించడం అంటే గవర్నమెంట్ వారు మాకు పంపించిన ప్యాడీ మేము మిల్లింగ్ చేసి 67% చొప్పున మేము బియ్యం వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఎఫ్ఆర్కే అంటారు. ఆ కెర్నల్స్ని ప్రతి 100 కేజీలకి 1 కేజీ చొప్పున బ్లెండింగ్ చేసి వాటిని మనం తిరిగి గవర్నమెంట్ వరకు అప్పచెప్పాలి. వాళ్ళు పంపించిన గోనె సంచులో ప్యాకింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ పీడీఎస్ రైస్ గుర్తించాలంటే వాటిలో ఖచ్చితంగా కెర్నల్స్ అనేవి కనపడితే అవి కంపల్సరీగా పీడీఎస్ రైస్ కింద మనం గుర్తించవచ్చు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డిఫరెన్స్ ఇవ్వండి. ఇవి వచ్చి గవర్నమెంట్ వారు పంపించినవి. ఇవి మాకు 20 కేజీ ప్యాకెట్స్లో ఈ కెర్నల్స్ వచ్చినాయి. ఇవి మేము వాడిన రైస్. ఈ రైస్లో 100 కేజీలకి 1 కేజీ చొప్పున మేము బ్లెండింగ్ చేసి వాళ్ళకి మేము చెప్తాం. ఇవి ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా కలుస్తాయి. పీడీఎస్ రైస్ అంటే ఖచ్చితంగా వీటిలో ఇలా కనబడితే, ఇవి ఇలా కెర్నల్స్ కనబడితే ఇవి ఖచ్చితంగా పీడీఎస్ రైస్ కింద భావించవచ్చు 100%.